ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, డెంటల్ ప్రాబ్లం వస్తే మెడిసిన్స్తో తగ్గదా. ఎవరైనా జనరల్గా ఏదైనా డెంటల్ పెయిన్ రాగానే ఫస్ట్ టైం వచ్చిన మ్యామ్ మాకు మెడిసిన్స్ రాసివ్వండి, సో అది ఒక్కటే సరిపోతుంది కదా, ఎందుకు మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. సో దీనికి ఏంటి రీజన్ అంటే ప్రొసీజర్ ఎందుకు చేయించుకోవాలి అనేది నేను ఇవాళ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఒక డెంటల్ పెయిన్ వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ మినిమం ఒక 3 to 6 months క్రితం నుంచి పన్ను పుచ్చటం కానీ, దాంట్లో ఫుడ్ వెళ్ళటం కానీ, ఇన్ఫెక్షన్ ఉండటం కానీ, చీమ్ పట్టడం కానీ జరిగింది. సో ఇట్లా ఇన్ఫెక్షన్ ఉన్నా, చీమ్ పట్టినా సరే డెంటల్ యొక్క నరాలు అంటే డెంటల్కి బ్లడ్ సప్లై చేసే కానీ నరాలు కానీ చాలా మినిమం ఉంటాయి. అవన్నీ ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అయిపోయి గ్రాస్లీ డికేడ్ అయి ఉంటాయి. సో అలా డికే అవ్వటం వల్ల మనం ఏదన్నా ట్యాబ్లెట్ వేస్తే జనరల్గా ఏమవుతుంది, ఆ ట్యాబ్లెట్ ఒక ఔషధం మన రక్తంలో కలిసి అది పంటి దగ్గరికి వెళ్ళి ఆ దాంట్లో ఉన్న మెడికేటెడ్ పవర్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ని కిల్ చేయాలి. అసలు ఫస్ట్ థింగ్ డెంటల్లో ఉండే పంటి కింద నుంచి వచ్చే నరాలు లేకపోతే రక్త కణాలు అనేది చాలా తక్కువ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆ రక్త కణాలు ఇవన్నీ చనిపోవటం వల్ల మనము ఓన్లీ ట్యాబ్లెట్ వేయటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు. అదే వేరే బాడీ పార్టీలో కొద్దిగా ఇన్ఫెక్షన్ వస్తే అక్కడ బ్లడ్ సప్లై అబాండెంట్గా ఉంటుంది కాబట్టి మెడికేషన్తో ట్రై చేసిన తర్వాతే అది తగ్గనప్పుడే వాళ్ళు ఫర్దర్గా స్టెప్ అనేది తీసుకుంటారు. ఫస్ట్ ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారు, తర్వాత ఐవి రూపంలో ఇస్తారు, తర్వాత హై డోస్ ఇవ్వటం కానీ ఇంకొక విధంగా ఇచ్చి చూసిన తర్వాతే నెక్స్ట్ డే వాళ్ళకి ప్రొసీజర్ బేస్డ్ ఉంటుంది. కానీ డెంటల్ పరంగా ఆల్రెడీ బ్లడ్ సప్లై చాలా మినిమల్ ఉండి ఆ ఉన్నది కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ పంటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ప్రొసీజర్ రూపంలో తీసేసి పంటి నుంచి కిందకి పాకిన ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే అది తగ్గడానికి మనం యాంటీబయాటిక్ అను పెయిన్ కిల్లర్ ఇవ్వటం అనేది జరిగింది. సో అందుకని డెంటల్ అనేది ఓన్లీ ట్యాబ్లెట్ వల్ల పర్మనెంట్ సొల్యూషన్ అవ్వదు. కంపల్సరీ ఒక ప్రొసీజర్ అంటే ఇన్ఫెక్షన్ రిమూవ్ చేయటం కానీ, లేదంటే బాగా డ్యామేజ్ అయ్యి ఉంటే పన్ను రిమూవ్ చేయటం కానీ, లేదంటే చిగుళ్ళు డ్యామేజ్ అయితే ఆ క్యాలిక్యులస్ స్టార్టర్ రిమూవ్ చేయటం కానీ కంపల్సరీ చేసి దాని తర్వాతే యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్ ఇవ్వటం వల్ల మీకు కంప్లీట్ రిలీఫ్ అవుతుంది. సో కొంతమంది ఏం చేస్తారు అంటే టైం లేకో డబ్బు లేకో ఇంకేదన్నా పని ఒత్తిడి వల్ల కానీ జస్ట్ టెంపరీగా ట్యాబ్లెట్స్ ఇవ్వమంటారు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు చిన్నగా 12 hours పనిచేయాల్సిన ట్యాబ్లెట్ 6 hours, 4 hours, 2 hours తర్వాత పనిచేయకపోవటం కూడా జరిగిద్ది అనమాట. ఎందుకు అంటే ఆ ఉన్న కొద్దిగా సప్లై కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవటం వల్ల మనకి ఆ పెయిన్ తగ్గించే సెన్సేషన్ అక్కడి దాకా వెళ్ళదు కాబట్టి మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఆ పన్నుని మనం ట్రీట్మెంట్ చేయకుండా డిలే చేయటం వల్ల పన్ను ముక్కలుగా ఎరగటము, అక్కడ బోన్ అంతా డ్యామేజ్ అవటము, అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అనేది పక్క పన్నుకి స్ప్రెడ్ అవటం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఏదైనా సింపుల్గా అంటే పన్ను చిన్నగా పుచ్చినప్పుడు కానీ, చిగురు నుంచి లైట్గా బ్లడ్ వస్తుంది అన్నప్పుడు వస్తే ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు జనరల్గా బయట కొన్ని లేకపోతే బయట నైబర్స్ కానీ ఇంట్లో ఉన్న మెడికేషన్ కానీ వేసుకొని అప్పటికి తగ్గనప్పుడు మా దగ్గరికి వచ్చే కల్లా ఆ పన్ను కానీ ఆ పక్కనున్న పళ్ళు కానీ చాలా డ్యామేజ్ అవ్వటం వల్ల దాని ట్రీట్మెంట్ టైం కావచ్చు, కాస్ట్ కావచ్చు 2-3 times పెరుగుతుందన్నమాట. సో ఏంటి రీజన్ అనేది మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి, ట్యాబ్లెట్స్ వల్ల ఎందుకు తగ్గదు అనే విషయం మీకు తెలిసింది కాబట్టి డెఫినెట్గా ఈసారి ఏదైనా పంటి ప్రాబ్లం వస్తే మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ని విజిట్ చేయండి. దీని గురించి ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.